వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీకు ఉచితంగా కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఐకాన్ ఇండియా అశోక్ నగర్ కేంద్రంగా ఆఫ్లైన్ గ్రూప్స్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. గ్రూప్స్ కోసం మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇక ఉచితంగా పీడిఎఫ్స్ని తీసుకోవడానికి మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక దీంతోపాటు ఐకాన్ ఇండియా ఆన్లైన్లో మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆఫ్లైన్ కోచింగ్కి రాలేనటువంటి వారు ఆన్లైన్ కోచింగ్ని తీసుకోవడానికి 100% అవకాశం ఉంది. సో ఆ కోర్సెస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు యాప్ ద్వారా ఆ కోర్సెస్ని కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి G20 గురించి తెలుసుకుందాం. ఈ G20 అనేది ఇంటర్నేషనల్ కమ్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఉండడానికి 100% అవకాశం ఉంది. సో కాబట్టి సమిట్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమిట్స్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి G20 సమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం అంటున్నాం. సో మరి ఈ G20కి సంబంధించి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, G20 గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి అంశాలను నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. G20 ప్రెసిడెన్సీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సరే ఈ G20 ప్రెసిడెన్సీ అనేది ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ 20 అంటే ఫస్ట్ మనకు తెలియాలి. సో గ్రూప్ ఆఫ్ 20 అంటే ఇందులో మొత్తం 20 సభ్య దేశాలు ఉంటాయి. వాస్తవానికి 19 దేశాలు అలాగే ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది. ఏమంటున్నాం? ఒకటి EU అని అంటున్నాం. ఈ యూరోపియన్ యూనియన్ అలాగే 19 దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటివి అన్నీ కలిస్తేనే G20 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు G20 అంటే క్లారిటీ వచ్చింది కదా మీకు. గ్రూప్ ఆఫ్ 20 అని అంటున్నాం. ఇందులో ప్రపంచంలో ఉన్నటువంటి 19 దేశాలు అలాగే ఒక యూరోపియన్ యూనియన్ కలిపితే G20గా పిలవడం జరుగుతూ ఉంది. సార్ ఈ G20కి సంబంధించి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుందా అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ G20కి సంబంధించి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం భావించాలి. ఎందుకు అని అంటే ఈ G20 అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాల కూటమిగా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశాలకి సంబంధించి కూడా G20 గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సరే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి ఈ G20 ఏం పని చేస్తుంది సార్, ఈ కూటమి ఎందుకోసం ఉంది సార్ అని అంటే ప్రపంచంలో అనేక ఆర్థిక మాంద్యాలను చూసిన తర్వాత ఈ ఆర్థిక సహకారం కోసం ఏర్పాటు చేసిన కూటమే G20 కూటమి. ఇది ఇంకా దేనిపై వర్క్ చేస్తుంది సార్ అని అంటే ఇప్పుడు వాతావరణ మార్పులు కానీ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలు కానీ వీటికి సంబంధించి G20 గ్రూప్ ఆఫ్ 20 అనేది వర్క్ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ 20లో 19 దేశాలు అలాగే ఒక యూరోపియన్ యూనియన్ ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సార్ దీనికి సంబంధించి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అని అంటే 1999లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటున్నాం? 1999లో దీన్ని ఏర్పాటు చేశారు అని అంటున్నాం. కానీ దీని కార్యకలాపాలను G20కి సంబంధించినటువంటి సమావేశాలను ఎప్పటి నుంచి ప్రారంభించారు అని అంటే 2008 నుంచి ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఇలా గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ G20కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో G20 ప్రెసిడెన్సీ అని అంటున్నాం. సరే అసలు ఏంటి ఈ G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ అని అంటే మొత్తం ఇందులో 19 దేశాలు ఒక యూరోపియన్ యూనియన్ ఉంది కదా, ఇవి ప్రతి సంవత్సరం కూడా ఈ G20కి సంబంధించి ఒక దేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్నే G20 ప్రెసిడెన్సీ అని అంటున్నాం. వెరీ సింపుల్. సో ఇలా G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ ఈ 2022లో ఏ దేశం నిర్వహిస్తూ ఉంది అని అంటే ఇండోనేషియా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ దేశం అంటున్నాం? ఇండోనేషియా అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి నెక్స్ట్ ఇప్పుడు ఇండోనేషియా నిర్వహిస్తుంది కదా 2022 అని అంటున్నాం. 2023లో ఈ బాధ్యతలను ఎవరు నిర్వహించబోతా ఉన్నారు అని అంటే ఇండియా నిర్వహించబోతా ఉంది. ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటున్నాం? ఇండియా అనేది 2023లో G20 కూటమికి సంబంధించి
ప్రెసిడెన్సీని నిర్వహిస్తూ ఉంది. సరే, ఎప్పుడో 2023లో నిర్వహిస్తున్నటువంటి G20 సమావేశాలకి సంబంధించి ఇండియా బాధ్యతలు చేపడుతుంది. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో మనకి ఎలా ఇంపార్టెంట్ అంటే, దీనికి సంబంధించి G20 ప్రెసిడెన్సీకి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అనేది రావడం జరిగింది ప్రెసిడెన్సీకి సంబంధించి. ఎలా అంటున్నాం, G20కి సంబంధించి 2023లో ప్రెసిడెన్సీ అధ్యక్షత బాధ్యతలు తీసుకోవడం, అలాగే G20కి సంబంధించి భారత్ అనేది అధ్యక్షత బాధ్యతలు నిర్వహించబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సెక్రటరేట్, దాన్ని సచివాలయం అని అంటున్నాం. దీని ఏర్పాటుకి సంబంధించి ఇప్పుడు ఏం చేసినారు అని అంటే, భారత క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. G20కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బాధ్యతలను భారత ప్రభుత్వం నిర్వహించేందుకు, భారతదేశం అధ్యక్షత బాధ్యతలను చేపట్టేందుకు, G20కి అవసరమైనటువంటి సెక్రటరేట్ను ఏర్పాటు చేసేందుకు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, కేంద్ర క్యాబినెట్ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది అంటున్నాం. దానికి సంబంధం ఏంది అని అంటే, భారతదేశంలో అమలు చేయబడేటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో కీలకమైన అంశాలకి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అనేది అవసరం. సో అలా ఇప్పుడు ప్రపంచ దేశాలకి వేదిక కాబోతున్నటువంటి G20కి సంబంధించి ఇప్పుడు భారత్ అనే దానికి సంబంధించి కీలకమైన అంశం కాబట్టి దీనిపైన క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది అని చెప్తున్నాం. సో ఇలా ఇది కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూ అని అంటున్నాం. సో దీనికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, భారతదేశంలో ఒక సెక్రటరేట్ను ఏర్పాటు చేయబోతున్నారు 2023లో జరిగేటువంటి ప్రెసిడెన్సీ బాధ్యతల కోసం. ఓకే, ఇక దీంతో పాటు భారతదేశం ఈ రాబోయే G20 ప్రెసిడెన్సీని నడిపించడానికి అవసరమైన మొత్తం విధాన నిర్ణయాలు, ఫ్రేమ్వర్క్స్ ఏదైతే ఉంటాయో 2023లో G20 ఏ సమావేశాలు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఆ సమావేశాలకు ఎవరు హాజరవుతారు, వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఎజెండా, సమీక్ష, ద్వైపాక్షిక ఒప్పందాలు, G20 జరిగినప్పుడు త్రైపాక్షిక ఒప్పందాలు, ఇలాంటివన్నింటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఏర్పాట్లు, బాధ్యతను కూడా ఇప్పుడు ఇది బాధ్యత వహించాల్సి ఉంటుంది భారతదేశం దీనికి సంబంధించి. ఓకే, ఇక ఈ G20కి సంబంధించి భారతదేశం డిసెంబర్ 1, 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు కూడా అధ్యక్షత పదవిని కలిగి ఉంటుంది అని అంటున్నాం. సార్, మీరు 23లో బాధ్యత నిర్వహిస్తుంది అని అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాము అని అంటే, ప్రతి సంవత్సరం కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2022కి సంబంధించి ఎవరు అధ్యక్షునిగా ఉన్నారు అని అంటే ఇండోనేషియా ఉన్నారు G20కి అని చెప్పాం. ఇంతకు ముందు ఎవరున్నారు ఇండోనేషియా కంటే ముందు అని అంటే ఇటలీ ఉన్నారు. ఎవరు ఉన్నారు అని అంటున్నాం, ఇక్కడ 2022 అని రాసుకోండి, ఇటలీ ఉంది. ఎవరు ఉన్నారు అని అంటున్నాం, ఇటలీ అనేది 2021లో G20కి సంబంధించి అధ్యక్షునిగా ఉంది. ఓకేనా, మరి ఈ ఇటలీకి సంబంధించినటువంటి అధ్యక్షత బాధ్యతలు అనేది ఇటీవల ఇండోనేషియాకి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చాయి అని అంటే డిసెంబర్ 1, 2021 రావడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 1న భారత్కి 2022 ట్రాన్స్ఫర్ అవుతాయి. భారత్ నుంచి మళ్ళీ 2023 డిసెంబర్కి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ గురించి మనం గుర్తుంచుకోవాలి. G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ అనేది ఒక దేశానికి ఎప్పుడు బదిలీ అవుతుంది అన్నప్పుడు మనం దాన్ని డిసెంబర్ 1కి, ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1కి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా అడగవచ్చు, 2021, 22, 23 సంవత్సరాలకి సంబంధించి ఎవరెవరు G20కి సంబంధించినటువంటి బాధ్యతలు, ఏ దేశాలు ప్రెసిడెన్సీ బాధ్యతలను నిర్వహించాయి అని అడగవచ్చు. 2021 అని అంటే మనం ఎవరి గురించి చెప్పాలి అని అంటే ఇటలీ గురించి చెప్పాలి. 2022 అన్నప్పుడు ఎవరి గురించి చెప్పాలి అని అంటే ఇండోనేషియా గురించి చెప్పాలి. 2023 అన్నప్పుడు భారత్ గురించి చెప్పాలి. ఒకవేళ ఇంతకంటే ముందుకెళ్ళి అడిగితే 2020లో ఎవరు నిర్వహించారు అంటే సౌదీ అరేబియా అని చెప్పాలి. 2019లో ఎవరు అని అంటే జపాన్. సో మరి మొదటి సమావేశం 2008లో జరిగింది అని అన్నాం కదా, ఎక్కడ జరిగింది సరే అంటే వాషింగ్టన్ డీసీలో జరిగింది, USA. సో ఇలా ఈ G20 అనేటువంటి సమావేశాలని గురించి కూడా ఇలా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రెసిడెంట్స్ రూల్ అనేది మాత్రం దీనికి సంబంధించి డిసెంబర్ 1న ఇతర దేశాలకి బదిలీ అవుద్ది అని అంటున్నాం. సో ఇలా ఈ గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి దేశాల ఫ్లాగ్స్ ఏవైతే కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ అనేది
భద్రత, లాజిస్టిక్, ఇతర అంశాలను నిర్వహించడానికి కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల విభాగాలు, డొమైన్ నాలెడ్జ్ నిపుణులచే నిర్వహించబడుతుంది అని అంటున్నాం. ఇక ఈ సచివాలయం ఇప్పుడు G20 కోసం భారతదేశంలో ఒక సెక్రటరీని G20 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు కదా. ఆ సెక్రటరీ ఎప్పటి వరకు పనిచేస్తుంది అని అంటే 2023లో G20 బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి భారత్ సెక్రటరీని మాత్రం 2024 వరకు కూడా ఎప్పటి వరకు 2024 ఫిబ్రవరికి వరకు కూడా నిర్వహిస్తుంది. G20కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా ఒక దగ్గర పొందుపరచడానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏ శాఖలు నిర్వహిస్తూ ఉంది అని అంటే G20ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇవన్నీ కూడా ఇతర మంత్రిత్వ శాఖలు, ఇంధన మంత్రిత్వ శాఖ, అలాగే పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి అన్ని అంశాలను పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటిదే ఈ గ్రూప్ ఆఫ్ 20. సో ఇలా ఈ ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి అత్యున్నత అధినేతలు రావడం జరుగుతుంది, ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ. సో దీన్నే అత్యున్నత శిఖరాగ్ర సమావేశం G20 అని అంటారు. ఓకేనా, ఇది ఢిల్లీలో జరుగుతుంది నెక్స్ట్. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది G20కి సంబంధించి. ఇక ఈ సచివాలయానికి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక ఎపెక్స్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ సచివాలయం గురించి చెప్తున్నాను నేను? G20కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించబోతున్నటువంటి భారత్ G20 సెక్రటరియట్ని ప్రత్యేకంగా నిర్వహించబోతుంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక ఎపెక్స్ కమిటీ అనేది ఉంటుంది. సో ఇది మార్గనిర్దేశకం చేస్తుంది అని అంటున్నాం. హోంమంత్రి, అలాగే ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి G20కి సంబంధించినటువంటి వాణిజ్యం మరియు పరిశ్రమలు, జౌలి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార భద్రత, ప్రజా పంపిణీ మంత్రులతో కూడినటువంటి మొత్తం మార్గదర్శకత్వం అనేది, గైడ్లైన్స్ అనేవి అందించడం జరుగుతూ ఉంది అని కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ G20 గురించి ఇంత నేర్చుకోవాలా సార్ అంటే పక్కాగా నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సమిట్స్కి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. అది ఏ రూపకంగా ఉన్నా కూడా G20, షాంఘై కోఆపరేషన్, బ్రిక్స్, అలాగే ఇతర కూటమిలో ఆసియా కూటమి, క్వాడ్, ఇటీవల వచ్చినటువంటి క్వాడ్. సో ఇలా వీటన్నింటినీ గురించి కూడా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక దీంతో పాటు G20కి సంబంధించినటువంటి ఇతర అంశాలను పర్యవేక్షించడానికి ఈ ఎపెక్స్ కమిటీ అనేది ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. మరి G20 అనేది ప్రపంచ దేశాలకు ఆతిథ్యం భారత్ ఇవ్వబోతుంది కాబట్టి ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ఉన్నత నేతలు, ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి అత్యున్నత అధికారం కలిగినటువంటి నేతలు వస్తారు కాబట్టి వారికి సంబంధించి ఎలాంటి లోట్లు రాకుండా ఉండడం కోసం, వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఒక కమిటీని కూడా, కోఆర్డినేషన్ కమిటీని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ సమస్యలపైన అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్డ్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, భారత్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఏ రకంగా వచ్చినా కూడా మనం ఈ ప్రాథమిక సమాచారం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ అంతర్జాతీయ వర్క్షాప్ అనేది జరిగింది. సరే, అంతర్జాతీయంగా చాలా దేశాలు ఉన్నాయి. అలాంటి దేశాలకి సంబంధించిన వర్క్షాప్ కాకుండా భారత్తో పాటు మరో 2 దేశాలు కలిసి ఈ వర్క్షాప్ని నిర్వహించాయి. దేనికి సంబంధించి అని అంటే సముద్రంలో ఏర్పడుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించేందుకు. ఏమంటున్నాం? ఓషన్స్లో వస్తున్నటువంటి పొల్యూషన్స్, అలాగే కాలుష్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు ఎవరెవరు నిర్వహించారు సార్ దీన్ని అని అంటే ఇగో ఇండియా, అలాగే సింగపూర్, దీంతోపాటు ఆస్ట్రేలియా, ఈ 3 దేశాలు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం, అలాగే సింగపూర్కి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాల భాగస్వామ్యం సముద్ర కాలుష్యాన్ని ఎదుర్కొనడం పైన ఫిబ్రవరి 14-15న సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలపైన దృష్టి సారించి ఈ సమావేశాన్ని, వర్క్షాప్ని నిర్వహించాయి అని అంటున్నాం. ఇటీవల సముద్ర కాలుష్యానికి సంబంధించి, సముద్రాలలో ప్లాస్టిక్ నివారణకి సంబంధించి ఏ దేశాలు వర్క్షాప్ని నిర్వహించాయి అని అడుగుతారు. మనం అప్డేట్ కాకపోతే ఆన్సర్ చేయలేం. మనం అప్డేట్ అయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఏ దేశాలు నిర్వహించాలంటే ఇప్పుడు మీకు తెలుసు, భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా. సో ఇటీవల దీనికి ఇంటర్లింక్గా చెప్తున్నాను, నేను ప్రీవియస్ క్లాస్లో దానికి సంబంధించిన ఇన్డెప్త్
మీకు క్లాస్ని కూడా ఇవ్వడం జరిగింది. వన్ ఓషన్ సమిట్ అనేది జరిగింది అని అన్నాం. ఎందుకు? సముద్రాలని పరిరక్షించుకునేందుకు. సో జాతీయ ప్రాధికారిక అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని మించి తీసుకురావడానికి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి అంబిషన్ యాక్ట్ని కూడా ఒకటిని తీసుకొచ్చారు అని చెప్పేసి మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం. అలాగే సముద్రాలు అనేవి మానవ మనుగడకి అలాగే మానవులకి సంబంధించినటువంటి వనరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి సముద్రాలన్నీ కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. సో అలాంటి కాలుష్యాన్ని నుంచి సముద్రాలను రక్షించేందుకోసమని ఇప్పుడు ఈ అంతర్జాతీయ వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. సో మరి ఈ వర్క్షాప్ ఎలా జరిగిందంటే వర్చువల్ మోడ్లో జరిగింది. ఇప్పుడు కోవిడ్ ఈ ఆంక్షలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ వర్క్షాప్ అనేది జస్ట్ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఈ 3 దేశాలకి సంబంధించినటువంటి నిపుణులు, భారతదేశం, సింగపూర్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి నిపుణులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పాలసీ నైపుణ్యం కలిగినటువంటి వారు, అధికారులు, వీరంతా కలిసి ఒక థింక్ ట్యాంక్ లాగా ఏర్పడి వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి వీరు మాట్లాడినారు అని అంటే సముద్రంలో కాలుష్యాలు తగ్గించడం ఎలా అని అంటున్నాం. మీరు ఒకసారి మ్యాప్ చూడండి. ఈ 3 దేశాలకి కూడా సముద్రానికి సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ 3 దేశాలకి సంబంధించి కూడా సముద్రం అనేది అత్యంత కీలకంగా ఉంది. సో ఇలా ఈ వర్క్షాప్ అనేది జరిగింది అని చెప్పేసి మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక గ్లోబల్ మెరైన్ ప్లాస్టిక్ కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి సముద్ర చెత్తను అలాగే ఆమోదయోగ్యమైనటువంటి స్థిరమైన పరిష్కారాల కోసం ఇది ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తుంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. ఇక వర్క్షాప్లో 4 ప్రధాన సెషన్లు ఉన్నాయి అని అంటున్నాం. ఇటీవల సింగపూర్, భారత్ అలాగే ఆస్ట్రేలియా నిర్వహించినటువంటి సముద్ర వాతావరణ కాలుష్యానికి సంబంధించి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకి సంబంధించి వర్క్షాప్లో ఎన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి అన్నప్పుడు 4 అని అంటున్నాం. సో ఇందులో ఒకటి ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో మెరైన్ లిటర్ సమస్య పర్యవేక్షణ కార్యక్రమాన్ని మరియు ప్లాస్టిక్ చెత్త పరిశోధన యొక్క పరిణామానికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేయడం. అలాగే ప్లాస్టిక్ అనేది సముద్రాలలో ఇలా పోగవుతుంది. సో ఇలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఉత్తమ పద్ధతులు, సాంకేతికలు, ప్లాస్టిక్ కాలుష్య నివారణకి సంబంధించినటువంటి పరిష్కారాలు, ఇక అలాగే పాలిమర్లు, ప్లాస్టిక్లు, సాంకేతిక మరియు ఆవిష్కరణలు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆపడానికి ప్రాంతీయ సహకారం కోసం అవకాశాలు. ఇలా ఇప్పుడు నిర్వహించినటువంటి వర్క్షాప్లో 4 ప్రధాన అంశాలను తీసుకున్నారు అని అంటున్నాం. అవి వివే అని చెప్తున్నాం. ఇక ఆసియా సమిట్ దేశాల నుండి పాల్గొనే వారికి సంబంధించి చర్చలను ప్రోత్సహించడానికి సెషన్లో ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ బేస్ అవుట్ సెషన్లు కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది సముద్రాలలో ప్లాస్టిక్కి సంబంధించినటువంటి కాలుష్య నివారణ కోసం ఏ దేశాలు వర్క్షాప్ని నిర్వహించాయి అని అంటే భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా అని చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇది మెరైన్కి సంబంధించినటువంటి పొల్యూషన్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ ఆ తూర్పు ఆసియాకి సంబంధించి ఒక ప్రత్యేక వేదిక కావాలి అని అంటున్నాం. ఈ వర్క్షాప్కి సంబంధించి ఇండో పసిఫిక్లోని ముఖ్యమైన వ్యూహాత్మక సమస్యలకు చర్చలకు ఇది ప్రధాన వేదిక అవుతుంది అని చెప్పేసి కూడా ఈ ఈస్ట్ ఆసియా సమిట్కి సంబంధించి భావించడం జరుగుతూ ఉంది. ఈస్ట్ ఆసియా సమిట్ 2019లో బ్యాంకాక్లో జరిగినటువంటి 14వ ఈస్ట్ ఆసియాకి సంబంధించినటువంటి సమావేశంలో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా విస్తృత ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర సహకారాన్ని ప్రోత్సహించేటువంటి ఎజెండాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ ఈస్ట్ ఆసియాకి సంబంధించి సముద్రాల పరిరక్షణ కోసం సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ కలిసి సహకారం అందిస్తాయి అని చెప్పేసి 2019లో ప్రధాని చెప్పాడు అన్నటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా ఈస్ట్ ఆసియా సమిట్కి సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడానికి భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా కట్టుబడి ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇలా మనం ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్లీన్ ఎనర్జీకి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ప్రపంచానికి జీరో ఉద్గారాలు అంటే ఏవైతే కార్బన్స్ ఉన్నాయో వీటిని తగ్గించడానికి రెన్యూవబుల్ ఎనర్జీ బెస్ట్ సోర్స్ అని అంటున్నాం. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి తరిగిపోతున్నటువంటి సహజ వనరుల నుంచి ఫ్యూచర్లో ప్రజలను రక్షించేందుకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంచుకోవాలి అని అంటున్నాం. సో ఇలా ఇప్పుడు ఏంటి అని అంటే భారతదేశానికి, ఆస్ట్రేలియాకి సంబంధించి ఎనర్జీ డైలాగ్ అనేది ఒకటి జరిగింది. సో మరి ఈ శక్తి డైలాగ్కి సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది కూడా వర్చువల్ మీట్ ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించినటువంటి అంశం. ఏమంటున్నాం?
ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించిన అంశం అని అంటున్నాం. సో ఈ ద్వైపాక్షిక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి బైలాటరల్ అని అంటున్నాం. ఈ బైలాటరల్గా జరిగేటువంటి సమిట్స్ అలాగే సమావేశాలు ఒప్పందాల గురించి కూడా మనం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రాయబోయేటువంటి గ్రూప్స్ కానీ అలాగే యూపీఎస్సీ కానీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో చాలా క్లియర్గా అడుగుతారు జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అని. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అని అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి టాపిక్స్నే డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎనర్జీ డైలాగ్ ఇది ఆస్ట్రేలియా కమ్ భారత్ నిర్వహించాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి విద్యుత్ మరియు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కొత్త పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి ఆర్కే సింగ్ ఎవరు అని అంటే ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి మంత్రి. ఏ మంత్రి? విద్యుత్ అండ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్టరే ఆర్కే సింగ్ గారు. ఇతనికి అలాగే ఆస్ట్రేలియా నుంచి ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అంగస్ టైలర్కి సంబంధించి ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ డైలాగ్ అనేది ప్రధాన చర్చనీయాంశంగా సాగింది అని అంటున్నాం. సో మరి ఈ డిస్కషన్లో ఈ డైలాగ్లో ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది దానిని గురించి డిస్కస్ చేసినారు అని అంటున్నాం. ఇక 4వ భారతదేశం ఆస్ట్రేలియా ఎనర్జీ డైలాగ్ కూడా ఇది అని చెప్పేసి చెప్పాలి. ఇటీవల 2022లో జరిగినటువంటి ఆస్ట్రేలియా భారత్కి సంబంధించినటువంటి ఎనర్జీ డైలాగ్ ఎన్నవది అని అడుగుతారు ఎగ్జామ్లో. వెరీ సింపుల్, 4th మీటింగ్ అని చెప్పేసి చెప్తే మీకు ఆన్సర్కి రైట్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇందులో శక్తి సామర్థ్యం, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లిష్టమైన ఖనిజాలు, వీటితో పాటు మైనింగ్పై దృష్టి సారించడం, ఇలా వీటన్నింటికి సంబంధించి కూడా శక్తి పరివర్తన కార్యక్రమాలను గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా అండ్ భారత్. ఓకే, ఇక దీంతో పాటు భారత్ మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి నూతన పునరుత్పాదక ఇంధన సాంకేతిక పైన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై కూడా సంతకం చేశారు. దేనిని? లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనే దానిపైన ఏ దేశాలు సంతకం చేశాయి? న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఎగ్జామ్లో అడగొచ్చు. అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలి? భారత్ ఆస్ట్రేలియా అని చెప్పాలి. ఓకేనా? సో ఇలా ఇది అంతా కూడా మనకి ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక ఇంధన మంత్రులు ఇద్దరు కూడా తమ తమ దేశాలలో కొనసాగుతున్నటువంటి ఇంధన పరివర్తన కార్యక్రమాలపైన డిస్కస్ చేసినారు అని అంటున్నాం. అంటే ఈ పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ పైన వీరు డిస్కస్ చేశారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల శక్తి పరివర్తన లక్ష్యాలను చేరుకోవడం కోసం భారత్ ద్వారా క్లైమేట్ ఫైనాన్స్ని కూడా హైలైట్ చేయబడింది. భారత్ ఏం చేస్తూ ఉంది? క్లైమేట్ ఫైనాన్స్ అవుతూ ఉంది. ఎందుకు? ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలను ప్రోత్సహించేందుకు. ఇక దీంతో పాటు ఈ క్లైమేట్ ఫైనాన్స్ ద్వారా జీరో కార్బన్ ఉద్గారాలను చేరుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ఎనర్జీ డైలాగ్ కింద 5 జాయింట్ వర్కింగ్ గ్రూపులను ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి నూతన శక్తి మరియు పునరుత్పాదక శక్తి, బొగ్గు గనులు, క్లిష్టమైన ఖనిజాలు, ఆయిల్ అండ్ మరియు గ్యాస్. సో ఇవన్నీ కూడా ఈ జాయింట్ వర్కింగ్ గ్రూపులుగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్కీమ్స్. సో మనం బడ్జెట్లో వస్తున్నటువంటి స్కీమ్స్ కానీ స్కీమ్స్పై వస్తున్నటువంటి అప్డేట్స్ కానీ ఎగ్జామినేషన్లో బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక స్కీమ్ గురించి నేర్చుకుంటే అది ఎకానమీలో మనకు ఉపయోగపడుతుంది, కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడుతుంది. సో ఎందుకు అని అంటే స్కీమ్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ స్కీమ్స్ జనాల్లోకి వెళ్ళి దానికి సంబంధించి బెనిఫిట్స్ పొందుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు, ఇంప్లిమెంటేషన్స్, అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు, ఇలా స్కీమ్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాం, అలాగే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటున్నాం. సో ఇలా దీనిని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సౌర విద్యుత్కరణకి సంబంధించినటువంటి స్కీమే సౌభాగ్య పథకం అని అంటున్నాం. ఏం పథకం అని అంటున్నాం? సౌభాగ్య పథకం అని అంటున్నాం. సో ఈ పిఎం సౌభాగ్య పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి లోక్సభ దీనిలో ఒక డేటాను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సౌభాగ్య పథకం ఎలా అమలవుతుంది ఏంటి అని చెప్పేసి, మరి ఈ సౌభాగ్య పథకం కింద సౌర విద్యుత్కరణ పథకంలో భాగంగా రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది అని అంటున్నాం.
సౌభాగ్య పథకంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. అడిగినప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం రాజస్థాన్ అనేది ఉంది అని అంటున్నాం. మరి ఈ రాజస్థాన్కి సంబంధించి సౌర ఆధారిత స్వతంత్ర వ్యవస్థ ద్వారా అత్యధిక సంఖ్యలో గృహాలు అనేవి విద్యుత్తీకరించబడ్డాయి అని అంటున్నాం. రాజస్థాన్లో ఉన్నటువంటి చాలా గ్రామాలలో చాలా ఇల్లు ఈ సోలార్కి సంబంధించినటువంటి ప్యానెల్స్ ద్వారా పవర్ని అందిస్తున్నాయి అని అంటున్నాం. ఇలా టాప్లో ఉన్నటువంటి దేశంలో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్ అని చెప్పేసి అంటున్నాం. ఇక యాక్సెస్ ఎలక్ట్రిసిటీ టు ఆల్ విలేజింగ్ హౌస్ హోల్డర్స్ అని అంటున్నాం. ఈ సౌభాగ్య స్కీమ్స్కి సంబంధించి ఎవరైతే విలేజ్లలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వీరు సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును పొందొచ్చు అని చెప్పేసి ఈ స్కీమ్ చెప్తా ఉంది. అలాగే ఇది సబ్స్టిట్యూషన్ ఫర్ టు ద కిరోసిన్. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రాంతాలకైతే ఇంకా ఏదైతే ఈ విద్యుత్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ రాలేదో కిరోసిన్ని వాడుతున్నారో, అలాగే విద్యుత్కి సంబంధించినటువంటి పవర్ కట్స్ని ఎదుర్కొంటున్నారో అక్కడ కిరోసిన్ ద్వారా కాకుండా దానికి సబ్స్టాన్స్గా కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి సౌభాగ్య స్కీమ్ అనేది పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. ఇక దీంతో పాటు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని అంటున్నాం. ఈ సౌభాగ్య స్కీమ్ వీటితో పాటు ఎడ్యుకేషనల్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని కూడా ఇవి ఇంప్రూవ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదే సౌభాగ్య పథకం. సార్ మరి ఈ సౌభాగ్య పథకం కింద గత ఏడాది మార్చి 31 వరకు 2.817 కోట్ల గృహాలకి సౌర విద్యుత్ ఆధారిత స్వతంత్ర వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. ఇక దీంతో పాటు గృహాలకేమో 2.817 కోట్లకి ఇప్పటి వరకు సౌభాగ్య స్కీమ్ అనేది అమలవుతుంది అని అంటున్నాం. ఇక స్వతంత్ర వ్యవస్థల ద్వారా సౌభాగ్య స్కీమ్ కాకుండా ఇతర వ్యవస్థల ద్వారా, అందులో ప్రైవేట్ ఉండొచ్చు, ఇంకా ఇతర వ్యవస్థల ద్వారా 4.16 లక్షల మంది సహా విద్యుత్తీకరణ జరిగింది అని అంటున్నాం. ఓకేనా? టాప్లో ఉన్నది మాత్రం రాజస్థాన్ అంటున్నాం. మరి రాజస్థాన్లో ఎన్ని గృహాలకి ఇది అందించబడింది అని అంటే 1,23,682 గృహాలకి ఇప్పటివరకు సౌభాగ్య స్కీమ్ కింద విద్యుత్ అనేది అందించడం జరుగుతూ ఉంది. ఇక రాజస్థాన్ తర్వాత ఏ రాష్ట్రం ఉందయ్యా అని అంటే ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ ఛత్తీస్గఢ్లో 65,373 ఇళ్ళకి ఇప్పటివరకు సౌభాగ్య స్కీమ్ ద్వారా విద్యుత్ అందించబడుతుంది, సోలార్ విద్యుత్. ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి 53,234, అస్సాం, ఆ తర్వాత బీహార్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్ ఇలా ఉన్నాయి. సోలార్ సౌభాగ్య విద్యుత్కి సంబంధించి టాప్ 4 కంట్రీస్ ఏవి, టాప్ 4 స్టేట్స్ ఏవి అని అడగవచ్చు మిమ్మల్ని. అప్పుడు రాజస్థాన్ చెప్పాలి, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ చెప్పాలి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ చెప్పాలి, ఆ తర్వాత అస్సాం చెప్పాలి. ఓకేనా? సో ఇలా వీటిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత దేశంలో ప్రతి గ్రామం అలాగే ప్రతి జిల్లాను కూడా కవర్ చేసేటువంటి సార్వత్రిక గృహ విద్యుత్తీకరణ సాధించడానికి ప్రధానమంత్రి 25 సెప్టెంబర్ 2015 సౌభాగ్య పథకాన్ని ప్రారంభించారు. మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఒక పథకం స్టార్ట్ అయినప్పుడు అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని. అలా ఇది 2017లో స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 25న. ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. అదే సౌభాగ్య స్కీమ్. ఓకేనా? దీన్ని ఇంకా ఏమంటున్నామనంటే ప్రధాన్ మంత్రి సహజ బిజ్లీ హర్ ఘర్ యోజన సౌభాగ్య అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ ఘర్ యోజన, అదే సౌభాగ్య. సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, హర్ అలాగే ఘర్, వై అంటే యోజన. సో ఇలా ఈ సౌభాగ్య స్కీమ్ గురించి గుర్తుంచుకోవాలి. సౌభాగ్య స్కీమ్ని విస్తరించండి, దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటి అని అడిగినప్పుడు మన సమాధానం ఏముండాలి అని అంటే ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలా కూడా 1 మార్క్ వస్తుంది, క్వశ్చన్ అట్లా వస్తాయి. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేషనల్ హెల్త్ అథారిటీ అని అంటున్నాం. ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది నేషనల్ హెల్త్ ఏజెన్సీకి ఒక వారసుడు లాంటిది అని చెప్పాలి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకొస్తున్నటువంటి ఆయుష్మాన్ భవన్ జన్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో
దానికి సంబంధించినటువంటి స్కీమ్ని అమలు చేసేందుకు ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఈ నేషనల్ హెల్త్ అథారిటీ జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు వచ్చింది 2013లో వచ్చింది కదా. సో ఈ వచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించినటువంటి పోర్టల్లో సామాజిక ఆర్థిక కులగణనకి సంబంధించి ఏమంటున్నాం సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2011 లబ్ధిదారుల డేటాను అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే పేదలు నిరుపేదలు అలాగే రేషన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వీరికి సంబంధించినటువంటి డేటాను ఏ డేటాను అని అంటున్నాం సోషియో ఎకనామిక్కి సంబంధించినటువంటి కాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఆ డేటాను అనుసంధానిస్తున్నారు. దీంతో జాతీయ ఆరోగ్య అథారిటీకి సంబంధించి ఇప్పుడు ఈ పని చేస్తూ ఉంది అని అంటున్నాం. ఈ డేటాను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం నేషనల్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెక్యూరిటీ యాక్ట్ ఉంది. యాక్ట్ అనేది వచ్చింది దీనికి సంబంధించి 2011 డేటా దీని దగ్గర ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటాను ఇప్పుడు ఈ జాతీయ ఆరోగ్య అథారిటీ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు తీసుకుంటా ఉంది సరే అని అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పేదలు నిరుపేదల్ని గుర్తించి ఈ భారత్కి సంబంధించి ఆయుష్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏది ఉందో దీనిని పేదలకు అందించేందుకు ఆ డేటాను తీసుకుంటా ఉంది. ఇలా అడగొచ్చు నేషనల్ హెల్త్ అథారిటీ ఇటీవల నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దగ్గర ఉన్నటువంటి ఏ డేటాను తీసుకుంది అని అడగొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి సామాజిక ఆర్థిక కులగణన అని చెప్పాలి తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటున్నాం సోషియో ఎకనామిక్ అలాగే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి అంటున్నాం. ఇది ఏ ఇయర్ని బేస్ చేసుకున్నటువంటి డేటా 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలకి సంబంధించినటువంటి డేటా. ఎందుకు అనంటే ఆయుష్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను అద్భుతంగా అమలు చేయడం కోసం దీన్ని తీసుకుంటుంది. ఈ డేటా అనేది తప్పనిసరి అయ్యింది అని చెప్పేసి జాతీయ ఆరోగ్య అథారిటీ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే సో ఇలా దీనిని మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు ఈ ఏదైతే జన్ ఆరోగ్య యోజన ఉందో దీనికి సంబంధించి పేదలకు వీరికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందించడం జరుగుతూ ఉంది. గుడ్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది యునైటెడ్ నేషన్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టార్గెట్గా ఇవ్వడం జరిగింది. భారత్కి కూడా ఈ టార్గెట్ ఉంది. గుడ్ హెల్త్ ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అని చెప్పేసి అంటున్నాం గుడ్ హెల్త్. సో మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని 3ని సాధించేందుకు భారతదేశ ప్రజలకి గుడ్ హెల్త్ని అందించేందుకు ఇప్పుడు పేదలు ఎవరున్నారో గుర్తించి వాళ్ళ సెన్సెస్ని తీసుకొని వారికి సంబంధించి ఈ బీమా వర్తించే వాళ్ళకి దాన్ని అప్లై చేసేందుకోసమని ఇప్పుడు నేషనల్ హెల్త్ అథారిటీ అనేది వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇక మొట్టమొదటిసారి ఇప్పుడు మనం చిన్నగా దీని నుంచి ఏం చేద్దామనంటే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అని అంటున్నాం కదా. మరి కాస్ట్ సెన్సెస్ అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో ఎప్పుడు జరిగింది సరే అంటే 1931 గణనలో ఇది జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటున్నాం సోషియో ఎకనామిక్ అలాగే కాస్ట్ సెన్సెస్ అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది అనేది జీకే క్వశ్చన్. సో జనరల్ నాలెడ్జ్లో నీకు సంబంధించి దాని బేస్ ఎంత ఉంది అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. సో ఈ డేటా ఎప్పుడు ఉంది అని అంటే 1931లో మొదటిసారి తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ సోషియో ఎకనామిక్ సెన్సెస్కి సంబంధించి కాస్ట్ సెన్సెస్కి సంబంధించి ఈ విధంగా కీ రోల్ అనేది ప్లే చేయబోతూ ఉంది. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి ఒక అప్డేట్ తెలుసుకుందాం. లసా ఫీవర్ అని అంటున్నాం లసా జ్వరం. సో మరి ఏంటి సార్ ఈ లసా జ్వరం అంటే ఇప్పటికే ప్రపంచం అంతా కూడా కోవిడ్-19 వైరస్ ఇంతకు ముందు ఉన్నటువంటి చాలా వైరస్లతో సఫర్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు లసా ఫీవర్ వల్ల ఏం జరిగింది అని అంటే ఈ యూకేలో ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్లో ఈ లసా ఫీవర్ అనేది వచ్చింది. దీనివల్ల 3కి ఇది సోకితే ఇందులో ఒకరు మరణించడం జరిగింది. సో అలా ఇప్పుడు లసా ఫీవర్ అనేది మనకు సైన్స్ అప్డేట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వైరసెస్కి సంబంధించి. సార్ మరి ఈ లసా ఫీవర్ అనేది ఎలా వస్తుంది సార్ దీన్ని మొదట ఎక్కడ గుర్తించారు అని అంటే ఆఫ్రికా ఖండంలోని పశ్చిమ ఆఫ్రికాలో గుర్తించడం జరిగింది. ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
సో ఎలకల మలం ఏదైతే ఉంటుందో దాని ద్వారా అది ఫుడ్లో కలవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, వైరస్ అనేది వస్తుంది అని అంటున్నారు. ఈ వైరస్ వచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని డేస్ నార్మల్గా ఉంటుంది, ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఫుల్గా పెరిగిపోయి ఇది ప్రాణాలను తీసేంత ప్రమాదకరంగా మారింది అని అంటున్నాం. సో మొట్టమొదటిసారి ఈ వైరస్ని పశ్చిమాఫ్రికాలో ఎప్పుడు గుర్తించారు లస్సాను అని అంటే 1969లో నైజీరియాలో గుర్తించడం జరిగింది. ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి పశ్చిమ ఆఫ్రికాలో భాగమైనటువంటి నైజీరియాలో గుర్తించారు. ఓకేనా. ఇక ఇలా ఈ లస్సా వైరస్ గురించి గుర్తుంచుకోండి. ఇటీవల లస్సా ఫీవర్ వచ్చి ఏ దేశంలో చనిపోయారు ఒకరు అని అంటే లండన్కి, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి దేశంలో చనిపోవడం జరిగింది. సార్ మరి దీనికి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్ ఉందా, దీన్ని నివారించడం ఎలా అని అంటే జస్ట్ ఎలకల ద్వారా ఇది వ్యాప్తి చెందకుండా చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా సజెషన్ చేస్తున్నారు. ఈ వైరస్ అనేది ఇలా చూపెడుతుండడం జరుగుతూ ఉంది. ఇక ఈ లసా వైరస్కి సంబంధించి ఇది ఒక వ్యక్తి నుంచి వ్యక్తి ప్రసారానికి అంటే మరొక వ్యక్తికి వెళ్ళడం అనేది సర్వసాధారణం అని అంటున్నాం. అలాగే ఇది 1 నుంచి 3 వారాల తర్వాత లక్షణాలు అనేవి సాధారణంగా కనిపిస్తాయి. ఇఫ్ ఈ లస్సా జ్వరం వచ్చే ముందు ఆ వైరస్ కనుక స్ప్రెడ్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. ఇక అలసట, బలహీనత, అలాగే తలనొప్పి వంటివి ఇవి కామన్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక రక్తస్రావం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, వాంతులు, ముఖవాపు, ఛాతీ, వెన్ను, పొత్తికడుపు ఇలాంటివన్నీ కూడా ఇందులో సిమ్టమ్స్ అని చెప్తా ఉన్నాం. సో ఈ క్వశ్చన్ని లస్సా ఫీవర్ని ఇప్పుడు ఎలా అడిగినా ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ సమాచారాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఎలకల ద్వారా వస్తుంది. ఓకే. ఇక నెక్స్ట్ అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీ అని అంటున్నాం. రెజ్లింగ్ అంటే ఏంటి? కుస్తీ పోటీలకి సంబంధించింది. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే భారత రైల్వే ఏర్పాటు చేయబోతా ఉంది. ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తున్నటువంటి చాలామంది కానీ వాళ్ళ పిల్లలు కానీ రెజ్లింగ్కి సంబంధించి మంచి ఛాంపియన్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కింది స్థాయిలో. వీరిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ చేసేందుకు ఈ అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని ఎవరు తీసుకొస్తున్నారు అని అంటే భారత్ రైల్వే అని చెప్పుకోసి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ తీసుకొస్తున్నారు సార్, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని అంటే ఢిల్లీలోని కిషాన్గంజ్లో ఈ భారత్ రైల్వేకి సంబంధించి అత్యాధునిక రెజ్లింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అశ్విన్ గారు, రైల్వే మంత్రి ఉన్నారు, అశ్విన్ గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ రెజ్లింగ్ క్రీడలను ప్రోత్సహించడానికి, అధునాతన శిక్షణ కార్యకలాపాలను అందించడానికి 30.76 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక ఫ్యూచర్లో చెప్పినాం కదా ఛాంపియన్స్ని తయారు చేయడమే ఇప్పుడు భారత్ రైల్వేకి సంబంధించి ఈ అత్యంత ఆధునిక అతిపెద్ద రెజ్లింగ్ని తీసుకొస్తున్నది అని అంటున్నాం. ఇక భారతదేశంలో ఇప్పటివరకు చాలా స్కామ్స్ జరిగినాయి. ఇప్పుడు మరొక అతిపెద్ద స్కామ్ జరిగింది సిబిఐ చరిత్రలో. అది ఏంటి అని మిమ్మల్ని అడిగితే సింపుల్గా మీరు ఈ ఏబీజీ షిప్ యార్డ్కి సంబంధించిన స్కామ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ ఏబీజీ షిప్ యార్డ్ అనేది 1985లో స్థాపించబడింది. దీనికి సంబంధించి ఎంత మోసం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు సిబిఐ గుర్తించింది అని అంటే 22,842 కోట్ల ఫ్రాడ్ జరిగింది ఏబీజీ షిప్ యార్డ్ ద్వారా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ షిప్ యార్డ్ అనేది 1985 నుంచి ఉంది కాబట్టి షిప్ యార్డ్కి సంబంధించి ఇది అనేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని బ్యాంకులు, కన్సర్టేరియంస్ ఏవైతే ఉన్నాయో అవి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఎంత లోన్ ఇచ్చినారు అని అంటే ఐసిఐసి బ్యాంక్ ఇందులో ఎక్కువ మొత్తం ఇవ్వడం జరిగింది. 7,089 కోట్లు ఐసిఐసి బ్యాంక్ ఇచ్చింది. ఐడిబిఐ బ్యాంక్ ఏమో 3,639 కోట్లు, స్టేట్ బ్యాంక్ నుంచి ఒక 2,929 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 1,614 కోట్లు, అలాగే పంజాబ్ బ్యాంక్ నుంచి 1,244 కోట్ల రూపాయల మొత్తం కూడా ఈ ఏజీబీ షిప్ యార్డ్ తీసుకొచ్చింది. ఈ షిప్ యార్డ్ ఇలా లోన్స్ తెచ్చి ఏం చేసింది అని అంటే షిప్ యార్డ్ కోసం వాడలే. ఈ షిప్ యార్డ్లో ఎవరైతే కీలక వ్యక్తులుగా బోర్డు అయితే ఉందో వారు వాళ్ళ వ్యక్తిగత కోసం వాడడం జరిగింది. అంటే నిధులను డైవర్ట్ చేశారు, నిధులను వీరు వేరే మార్గంలో మళ్లించి సొంత అవసరాలను తీర్చుకోవడం జరిగింది. సో ఇలా ఇప్పుడు సిబిఐ అనేది దీనిని గుర్తించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి 2012-17 కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద మోసం, బ్యాంక్ మోసంగా కూడా దీన్ని పరిగణించడం జరుగుతూ ఉంది. ఇలా 2012 నుంచి 2015 వరకు ఉన్నటువంటి అన్ని అంశాలపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఈ ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏం చేసినారు అని అంటే ఏజీబీ షిప్ యార్డ్కి సంబంధించినటువంటి సిఎండి రిషి అగర్వాల్ అని ఉన్నాడు. సో ఇతని పేరుని కూడా
నమోదు చేయడం జరిగింది. ఇలా ఈ షిప్ యార్డ్లో మోసం జరిగింది. ఇటీవల అతిపెద్ద బ్యాంక్ స్కామ్ దేంట్లో జరిగింది అని కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగితే ఏబీజీ షిప్ యార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏబీజీ, అది నేను రాంగ్ పలికినట్లున్నాను, జస్ట్ మీరు అది సరి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పౌర గగనతలంలో డ్రోన్లు అని అంటున్నాం. సరే, ఈ డ్రోన్లకి సంబంధించి అతిపెద్ద ఆంక్షలు అనేవి ఉన్నాయి ప్రపంచ దేశాలలో. సో వీటి వలన ఇతర అటాక్స్ అంటే టెర్రరిస్ట్ అటాక్స్ జరగవచ్చు అని చెప్పేసి భారత్తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు కూడా డ్రోన్ల పైన నిషేధం విధిస్తున్నాయి. సో మరి ఇలా డ్రోన్స్కి సంబంధించినటువంటి నిషేధం ఇలా ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందనంటే ఏదైతే విమానాలు వెళ్ళేటువంటి గగనతలంలో డ్రోన్స్లను అలో చేయనటువంటి ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు పౌర గగనతలంలో డ్రోన్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి టెక్నాలజీ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు ఈ పౌర గగనతలంలో డ్రోన్ విమానాలను అనుమతించిన మొట్టమొదటి దేశం ఏది ప్రపంచంలో అని అంటే ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏదైతే ఉందో, ప్రతి దేశానికి కూడా సివిల్ ఏవియేషన్ అథారిటీ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు భారత్కి కూడా డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనేది ఉంది. ఇది పౌర విమానయాన సేవలకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఈ డ్రోన్స్కి సంబంధించినటువంటి వాటిని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో డ్రోన్స్ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్, మనుషులు లేకుండా వెళ్ళేటువంటివి, మనుషులు లేకుండా చాలా కార్యకలాపాలు చేసేటువంటివే ఈ డ్రోన్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ స్టార్లైనర్ అనేటువంటి మానవ రహిత వ్యవస్థకి సంబంధించి దీనికి సంబంధించి ఈ పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తయారు చేసి దీనిని అభివృద్ధి చేసింది. సో ఇప్పుడు ఈ డ్రోన్స్లో మనుషులు ఉండరు. ఇవి వ్యవసాయంలో కానీ ఇతర అవసరాల కోసం కానీ ఏదైనా మాస్ పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు కానీ పర్యవేక్షించడానికి ఇవి బాగా పనిచేస్తాయి అని అంటున్నాం. ఏమంటున్నాం? వ్యవసాయం, పర్యావరణం, ప్రజా సంక్షేమం, ఆర్థిక కార్యకలాపాలు అలాగే నేరాలకి వ్యతిరేకంగా పనిచేయడంలో ఈ యుఏవీలు పనిచేస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, యుఏవి అంటే ఏంటి? యుఏవి అనేది ఏంటి? అన్మాన్డ్ ఎయిర్కి సంబంధించినటువంటి వెహికల్, ఎయిర్లైన్స్ వెహికల్ అని అంటున్నాం. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ఈ అంతర్జాతీయ విమాన నిబంధనలు గగనతలంలో ప్రయాణించకుండా ధృవీకరించాలని కూడా ఈ విమానాలను నిషేధిస్తూ ఉన్నారు ఇతర దేశాలు. ఇప్పుడు ఈ హెర్మెస్ స్టార్లైనర్ అనేది మానవ రహిత వ్యవస్థకి సంబంధించినటువంటిది. ఈ హెర్మెస్ స్టార్లైనర్ 17 మీటర్ల రెక్కలు. ఇక్కడ మనం బిఫోర్లో ఈ ఇమేజ్ చూపెట్టినాం కదా, ఇగో ఇది. సో ఇది ఏం చేస్తున్నాము అని అంటే ఇది ఒక 17 మీటర్ల రెక్కలతో అలాగే 1.6 టన్ బరువుతో ఉంటుంది అని అంటున్నాం. అదే హెర్మెస్ స్టార్లైనర్. ఆ హెర్మెస్ స్టార్లైనర్ని మరొకసారి చూడండి మీరు, ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఇందులో మనుషులు ఎవరు ఉండరు, అది డ్రోన్ అని అంటున్నాం. ఇది దాదాపు 7600 మీటర్ల ఎత్తులో 36 గంటల పాటు ఆకాశంలో ఎగురుతుంది అని అంటున్నాం. ఇక దీంతో పాటు 450 కిలోల ఎలక్ట్రో ఆప్టికల్ థర్మల్ రాడార్ ఇతర పేలోడ్లను కూడా ఇది మోయగలదు అని అంటున్నాం. ఓకేనా? అలాగే ఇది సరిహద్దు భద్రతను, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో కూడా పాల్గొనగలదు, సామూహిక కార్యకలాపాలను కూడా సురక్షితంగా చేయగలదు అని చెప్పేసి ఈ మనం హెర్మెస్ స్టార్లైనర్ మానవ రహిత విమానం గురించి, వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఒక డ్రోన్ అని అంటున్నాం. సో ఇలా వీటికి ఇటీవల ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటిసారి అనుమతి ఇచ్చింది అని అంటే ఇజ్రాయెల్ అని అంటున్నాం. సో ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచ్చినటువంటి మానవ రహిత డ్రోన్ ఏది అని అంటే హెర్మెస్ స్టార్లైనర్ అని అంటున్నాం. ఇది ఏ రంగాలలో పనిచేస్తుంది అని అంటే వ్యవసాయం, పర్యావరణం, మాస్ మీటింగ్స్కి సంబంధించినటువంటి భద్రత అలాగే సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి అంశాలపైన పనిచేస్తుంది అని అంటున్నాం. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మీకు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అలాగే ఓషియన్స్, సమ్మిట్స్ వీటన్నింటికి సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నింటిని నోట్ డౌన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.